another important doubt today. First, let's understand baby movements less than 24 weeks సరిగా తెలియకపోయినా డిక్రీజ్ ఫీటల్ మూమెంట్స్ ఆర్ మూమెంట్స్ 28 వీక్స్ తర్వాత తెలియకపోతే ఏం చేయాలి? లెట్స్ డూ ఇట్ ఇన్ 2 different సెషన్స్. ఫస్ట్, మీకు లెస్ దాన్ 24 వీక్స్ అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 6 month ఎండింగ్లో ఉన్నా కూడా బేబీ మూమెంట్స్ సరిగా తెలియట్లేదు. దీనికి ఏం ఫ్యాక్టర్స్ ఉండొచ్చు? యూజువలీ బేబీ మూమెంట్స్ మనకి తెలియాలంటే లోపల బేబీ మూవ్ అవ్వగానే బేబీ చుట్టూ ఉన్న అమ్నియోటిక్ ఫ్లూయిడ్ ఆర్ ఉమ్మనీరు కదులుతుంది. ఆ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కదిలినప్పుడు ఆ మూమెంట్స్ ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల యాంటీరియర్ అబ్డామినల్ వాల్, ఆ అబ్డామినల్ వాల్కి తగలడం వల్ల మనం మూమెంట్ పర్సీవ్ చేస్తాం. డైరెక్ట్గా బేబీ మూమెంట్ని కాదు మనం పర్సీవ్ చేసేది. సో యూజువలీ ఏమవుతుందంటే ఒకవేళ మన యాంటీరియర్ అబ్డామినల్ వాల్ థిక్గా అంటే ఒబేసిటీ ఎక్కువ ఉన్న, లోవర్ అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కొంచెం డిలేడ్గా మూమెంట్ తెలియచ్చు, తక్కువగా పర్సీవ్ చేయొచ్చు. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్, యాంటీరియర్ అబ్డామినల్ వాల్ యాంటీరియర్ యూట్రైన్ వాల్లో ప్లెజెంటా మాయ ఏదైతే యాంటీరియర్ వాల్లో ఉండి బేబీ దాని వెనకాల ఉంటే కానీ మూమెంట్ అంత ఎక్కువ తెలియకపోవచ్చు. థర్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేబీ ఒకవేళ బ్యాక్ యాంటీరియర్ అంటే బేబీ కాళ్ళు చేతులు వెనక వైపు ఉండి బేబీ వీపు మన ముందు వైపు ఉంటే కనుక బేబీ కాళ్ళు చేతులు కదులుతుంటే ఆబ్వియస్గా మనకు మూమెంట్ ఎక్కువ తెలియకపోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫ్రీక్వెంట్ 3 ఇంపార్టెంట్ కాజెస్. ఇవి కాకుండా కూడా బేబీ మూమెంట్స్ తెలియకపోవచ్చు. విచ్ ఇస్ వెన్ యూ హ్యావ్ టు రీచ్ టు ద డాక్టర్ అండ్ ఫైండ్ అవుట్ బేబీకి నిజంగా ఏదైనా ప్రాబ్లం ఉందా, వాటర్ లెవెల్ ఏమైనా తక్కువ ఉందా, అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో చెక్ చేయించుకోవాలి. For more queries, you can contact your doctor. This is Dr. Shamla, gynecologist, Cloud9 Kompal.